హాయ్ హలో, పుష్ప ఫర్ శ్రీవల్లికి స్వాగతము. ఆల్రెడీ 3rd పొజిషన్లో ఉంచినామని చెప్పినాను కదా. నిన్న రాత్రి మనం మాట్లాడినాము. ఆ వీడియోలో 60,000 దాకా లాస్ వస్తుంది అని. కానీ అదే మనకి సిండికేట్ నుంచి వచ్చినటువంటి అనాలిసిస్ కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. క్యాపిటల్లో 15% దాకా లాస్ కనబడినది. అరౌండ్ ఒక 55,000 దాకా లాస్ కనబడినది. అయినా దిగులు ఏమీ ఇలా. ఎందుకని అంటే ట్రేడ్ తీసుకున్నది ఏడా పుష్ప అకౌంట్లోకి వెళ్ళాల్సిందే శ్రీవల్లిది కాబట్టి. రోజుకి ఒక పొజిషన్ అని అన్నాం కాబట్టి నేను కొత్తగా ఇండియన్ మార్కెట్లో ఏమీ తీసుకోలేదు. కానీ మధ్యాహ్నము ఒక్కసారిగా బంగారం అంటే శ్రీవల్లిని చూడగానే బంగారం మీద ట్రేడ్ ఎత్తాలని బులియన్ ఫారెక్స్లో గోల్డ్ కొనాలనిపించినది. ఆ గోల్డ్ చూసేసరికి చాలా ముచ్చటేసినది. ఇక్కడ విడ్డూరం ఏమంటే ట్రేడ్ తీసుకున్న అరగంటలోనే మనము శ్రీవల్లి కాడికి పోయినాము. నేను $90 వస్తుందని చెప్పి ముందుకు దిగినాను. కానీ $60 రాగానే ట్రేడింగ్ స్టాప్ లాస్ కింద శ్రీవల్లిని తీసుకొచ్చి $40 దగ్గరికి పెట్టినాను. $40 దగ్గర ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టినది. సో ఈరోజు మనము మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ ఏమీ ఎత్తలేదు. అదే పాత లాస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరే చూస్తారు కదా. ఈ నెల అయ్యేసరికి నా టార్గెట్ రోజుకి 6,000 అనే పెట్టినాను. 6,000లో డే 1 6,000 వచ్చినది, డే 2 3,000 వచ్చినది. మిగిలిన ఈ నెల మొత్తానికి సంబంధించి 26,20,000 మొత్తము కూడా ఒకే ట్రేడ్లో ఎత్తాలి అని నేను పొజిషనల్ ఆప్షన్ రైటింగ్స్ వేసి ఉంచినాను. అది చూసుకుంటుంది. ఈలోపు గోల్డ్లో ట్రేడ్ ఎత్తినాము. శ్రీవల్లి దయ వల్ల ట్రేడ్ హిట్ అయినది. ఇంతటితో ఈ రోజుకి సెలవు. ఛానల్ని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ పుష్ప ఫర్ శ్రీవల్లి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి.